కోసం సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఒకసారి మనం పెద్దవాళ్ళమయ్యాక, పెళ్లిళ్ళై పిల్లలు పుట్టాక మన తోబుట్టువులతో ఉన్న అనుబంధాల కన్నా మన స్వంత పిల్లలు, కుటుంబంపైనే మన ధ్యాస అంతా ఉంటుంది. మన తోబుట్టువులందరి ఆర్థిక స్థాయి ఒకేలా ఉండదు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మన తోబుట్టువులకు సహాయం చేయడం కన్నా మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళని ప్రయోజకుల్ని చేయడమే మనకన్నింటికన్నా ముఖ్య విషయంగా ఉంటుంది. కానీ ఒక తరం క్రిందటి పరిస్థితి ఇప్పుడున్నంత అధ్వాన్నంగా లేదు. ఈ కార్యక్రమం చూసేయండి, ఆ విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి సకలందరికీ స్వాగతం. సకలు ప్రతిరోజు సరికొత్త రుచిని పరిచయం చేసిన వంటల సందడి ఈ రోజు కూడా మరో రుచితో మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు మనం చూడబోయే రుచి కొబ్బరి బర్ఫీ. సో మరి ఈ కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేయాలో మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు శ్రీదేవి గారు. సో మరి శ్రీదేవి గారిని పరిచయం చేసుకుందామా? నమస్కారం శ్రీదేవి గారు. నమస్తే అండి. శ్రీదేవి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు? అప్సిగూడ నుంచి వచ్చారండి. హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే. సో ఈ రోజు కొబ్బరి బర్ఫీ చేయబోతున్నారు కదా, మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఎండు కొబ్బరి తురుము, షుగర్, కోవా, నెయ్యి, కాజు, బాదం, యాలకుల పొడి. సో కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, మరి దీన్ని ఎలా తయారు చేయాలి? స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాం కదండి, ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి. ఓకే. సన్నగా తరుముకున్న బాదం పలుకులండి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఓకే. బాదం, కాజు. సో ఆ నెయ్యిలో బాదాము, కాజు రెండు కూడా ఫ్రై చేస్తున్నారు. కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలండి. లైట్ గా ఫ్రై అయ్యాయి కదండి, బౌల్లోకి తీసుకోవాలండి. ఓకే. శ్రీదేవి గారు, మీరు హౌస్ వైఫ్ కదా? అవునండి. సో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఎక్కువ ఈటీవీ సీరియల్స్ చూస్తుంటామండి. అవునా? ఓకే. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? కొబ్బరి తురుము ఉంది కదండి, లైట్ గా ఫ్రై చేసుకోవాలండి. ఓకే. అంటే అదే పాన్ లో మనం ఫ్రై చేసాం, అదే గీలో ఫ్రై చేసుకోవాలండి లైట్ గా. అంటే మళ్ళీ మనం నెయ్యి కూడా సపరేట్ గా వేసుకోవాల్సిన అవసరం లేదండి, లైట్ గా వేసి సరిపోతుంది. ఓకే. బౌల్లోకి తీసుకుందామండి. ఓకే. జస్ట్ లైట్ గా గీలో ఫ్రై చేశారండి కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము. ఎండు కొబ్బరి తురుము అండి. లైట్ ఈ కప్పు తురుము ఉంది కదండి, కొబ్బరి తురుము కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఓకే. సో ఇదే బౌల్లో వేసేసుకోవాలి. ఇదే బౌల్లో ఇది తడిచేంత వరకు కొన్ని వాటర్ వేసుకోవాలండి, లైట్ గా. లైట్ గా. సరిపోతుందా? ఇది పాకం రావాలా అండి, లేదంటే కొంచెం కరిగితే సరిపోతుందా? సరిపోతుంది. చక్కెర మొత్తం పూర్తిగా కరిగిపోవాలండి. చక్కెర పూర్తిగా కరిగిపోయి కొంచెం పాకం లాగా అయ్యేంత వరకు ఉంచాలి, తీగ పాకం లాగా. ఒక 5 minutes పడుతుంది కదండి? అయిపోయిందండి. ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుము ఉంది కదండి, ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుందామండి. ఓకే. బాగా కలపాలండి, ఎంత వరకు కలుపుకొని అంటే కొంచెం పాకం వచ్చేంత వరకు ఉంచి అందులో ముందుగా మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుము వేసేసాలి. దీంట్లోనే కోవా యాడ్ చేసుకోవాలండి. కోవా. ఓకే. మామూలుగా అంటే పచ్చి కొబ్బరితో చేస్తారు కదా కొబ్బరి. పచ్చి కొబ్బరి అంటే ఉండదండి, ఇదైతే ఒక 2-3 months వరకు అయినా ఉంటుందండి, నిలువ ఉంటుందండి. ఓకే. పచ్చి కొబ్బరి అంటే అప్పటికప్పుడు ఒక 1 week వరకు మాత్రం. 1 week 2-3 days అంటే అలా ఉంటుందండి. ఇదైతే ఒక 2-3 months వరకు ఉంటుందండి. ఓకే. అంటే కొంచెం ఎక్కువగా చేసుకోవాలి, నిలవగా ఉంచుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా చేసుకోవాలి. అంటే జనరల్ గా చేసేటప్పుడు ఏంటి అంటే మామూలుగా డైరెక్ట్ గా కొబ్బరి చక్కెరతోనే చేస్తారు, ఇలా కోవా యాడ్ చేయరు. కోవా అంటే మన టేస్ట్ కోసం అండి ఇప్పుడు. ఓకే. సో కోవా మొత్తం కరిగింది కదా, కరిగేంత వరకు చేసుకొని లాస్ట్ యాలకుల పొడి వేసుకోవాలండి. ఓకే. చక్కెరని కొంచెం పాకం వచ్చేంత వరకు ఉంచి ఆ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి
అది కొంచెం మొత్తం కలిసింది అనుకున్న తర్వాత కోవా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆ కోవా కూడా మొత్తం కరిగేంత వరకు బాగా కలిపేసేయాలి. కలిపేసి లాస్ట్ లో యాలకుల పొడి చల్లుకోవాలి. సో ఇప్పుడు ఇది కొంచెం సేపు మగ్గాలండి. ఒక 2 minutes. 2 minutes అంటే కొబ్బరి పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించాలి. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే. సో మనకి 2 minutes ఉడికిపోయింది కదండి. అయిపోయిందండి. సో స్టవ్ ఆపేసేయాలా? ఆఫ్ చేసి దీనికి గీ యాడ్ చేసుకోవాలండి. ఓకే, ప్లేట్ కి గీ రాసుకోవాలి. రాసుకొని సో దాన్ని అంటే అతుక్కోకుండా ఉండటం కోసం అండి. అతుక్కోకుండా. ఇప్పుడు ఇది మనకి ఇలాగే కొంచెం లిక్విడ్ లాగా ఉంటుందా లేదంటే లేదండి, గట్టిపడి పీసెస్ లాగా అవుతుంది. అవుతుందండి. అంటే కొంచెం ఆరపెట్టిన తర్వాత అది పీసెస్ లాగా అవుతుంది. కట్ చేసుకోవాలి పీసెస్ లాగా గట్టిగా అయిన తర్వాత. ఇప్పుడు దీన్ని గీ రాసిన ప్లేట్లోకి తీసుకుంటామండి. ముందుగా ఫ్రై చేసిన కాజు బాదాం ఉంటాయి కదండి, దీనిపైన డెకరేట్ చేసుకోవాలి. ఓకే. మనం మామూలుగా ముందు కూడా మిక్స్ చేసేసుకోవచ్చు కదండి కాజు బాదం. అలా అయితే మెత్తగా అయిపోతాయి కదా, ఇదైతే కొంచెం క్రిస్పీగా ఉంటుంది. కొబ్బరి బర్ఫీ రెడీ అండి శ్రీలక్ష్మి గారు. ఓకే, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. సో స్వీట్ అండి, మంచి స్మెల్ వస్తుంది. సో మరి టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు కొబ్బరి బర్ఫీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కొబ్బరి బర్ఫీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఎండు కొబ్బరి తురుము, చక్కెర, నెయ్యి, ఇలాచీ పొడి, బాదాం, కాజు, కోవా. కొబ్బరి బర్ఫీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కాక కాజు, బాదం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే బాండీలోని నెయ్యిలో ఎండు కొబ్బరి తురుము కూడా వేయించి పక్కన పెట్టాలి. తర్వాత బాండీలో చక్కెర వేసి కొద్దిగా నీరు పోసి తీగ పాకం వచ్చాక వేయించిన కొబ్బరి వేసి బాగా కలపాలి. తరువాత కోవాని కూడా యాడ్ చేసి కోవా కరిగే వరకు కలిపి ఇలాచీ పొడి వేసి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని కాజు, బాదాంతో గార్నిష్ చేస్తే టేస్టీ కొబ్బరి బర్ఫీ రెడీ. సకలు కొబ్బరి బర్ఫీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. శ్రీదేవి గారు, కొబ్బరి బర్ఫీ చాలా బాగుందండి. సో రెగ్యులర్ గా చేసుకునే మనం కొబ్బరి హల్వా ఇలాంటివి కాకుండా కొంచెం కోవా యాడ్ చేశారు కదా. కోవా యాడ్ చేయడం వల్ల ఆ టేస్ట్ డిఫరెంట్ గా తెలుస్తుంది. చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. సో మరి ఈ రోజు మా సకలకి ఇంత రుచికరమైన స్వీట్ ఐటమ్ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అనుస్వారి నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. అలాగే అనుస్వారి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అండి. సకలు కొబ్బరి బర్ఫీ చాలా టేస్టీగా ఉంది. సో ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, మీరు కూడా ఇష్టపడతారు. సో మరి మీకేదైనా ఇలాంటి రుచికరమైన వంటకం తెలుసుంటే ఆ వంటను మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 0402355654 ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. సకలు ఇదండి ఇవాళ వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.